అత్తయ్య మీరా? రండి రండి, కూర్చోండి. నేను ఫోన్ చేసి వెళ్దామని శ్రావ్యతో అన్నాను. కానీ నేను కోడలుగా వెళ్ళబోయే అత్తారింటికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పింది. అందుకే డైరెక్ట్గా వచ్చేసాం. దాందే ఉంది అన్నయ్య గారు, పర్వాలేదులే. ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమా సిస్టర్? పెళ్ళే ప్రాబ్లం. పెళ్లి ప్రాబ్లం ఏంటి అత్తయ్య? ఐ మీన్, ఏ ప్రాబ్లం రాకుండా పెళ్లి ఎలా జరిపించాలా అని ఆలోచిస్తున్నాను. ఈసారి ఎలాంటి ఆటంకం రాకుండానే పెళ్లి జరిగిపోతుందన్న ఆశతోనే ఉన్నాం. మీరు కూడా టెన్షన్ పడకండి సిస్టర్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నమ్మకం వేరు, నిజం వేరు కదా అన్నయ్య గారు. గతంలో ఏ డిస్టర్బెన్స్ ఉండకపోతే ఇప్పుడు ఏ టెన్షను ఉండేది కాదు. అది కరెక్టే. రాజీవ్ ఇంట్లోనే ఉన్నాడు అత్తయ్య? ఇంట్లో లేడు, ధ్యాసలో ఉండడు, చెప్పింది వినడు, మనకు నచ్చేది కూడా చేయడు. కరెక్ట్ అత్తయ్య, బాగా చెప్పారు. షాపింగ్కి పిలిస్తే రావట్లేదు, ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయడం లేదు, నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. కాబోయే పెళ్ళామంటే లెక్కే లేదు. అన్ని లెక్కలు సరిచేస్తాను శ్రావ్య, నువ్వేం టెన్షన్ పడకు. అవును సిస్టర్, పెళ్ళే అన్నింటికీ సమాధానం. మనందరి టెన్షన్స్ తీర్చే మార్గం కూడా పెళ్ళే. ఈ పెళ్ళే లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. జరిపించాలా వద్దా అర్థం కావడం లేదు. గోల్డ్ షాప్కి వెళ్దామంటే మీరు ఇంట్రెస్ట్ చూపించలేదంట కదా, శ్యామల చెప్పింది. ఆఫీస్ పనులు కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నాయన్నయ్య గారు. ఆడిటర్తో మాట్లాడుతూ వదిన గారికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయానంతే. కోర్స్ మీ ప్రాబ్లమ్స్ మీకుండొచ్చు, కానీ మీ నుంచి ప్రాపర్గా సమాధానం రాకపోయేసరికి శ్యామల కొంచెం కంగారు పడింది. అది సరే సిస్టర్, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? బానే జరుగుతున్నాయి కదా? మీ బంధువులందరికీ చెప్పారా? ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమన్నారు. ఒక్కరిని కూడా వదలకుండా అందర్నీ పిలవండి. రాజీవ్ శ్రావ్యల పెళ్లి వాళ్ల ముందే గ్రాండ్గా చేద్దాం. పోయిన పరువుని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలి. అందుకే నేను అందర్నీ పిలిచాను. మీ టెన్షన్ పెళ్లి గురించి మాత్రమే కాదు సిస్టర్, మీ మనసులో ఇంకేదో ఉంది. చెప్పాలని ఉన్నా చెప్పలేక ఆగిపోతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే మీ మాటల్లో మౌనం ఉంది, మీ కళ్ళల్లో కంగారుంది. గతంలో మేం కలిసినప్పుడు మీరిలా లేరు. పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నారా? పెళ్లి విషయంలో ఏదైనా ఇబ్బంది ఉందా? చెప్పండి. ఎందుకు ఇబ్బంది ఉంటుంది డాడీ? రాదు, రానివ్వదు. ఒకవేళ ఈసారి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ జ్యోతిని నామరూపాలు లేకుండా చేస్తాను. అంతేకాదు, ఇంకేం చేయడానికైనా అస్సలు వెనకాడను. అసలే శ్రావ్య ఆవేశపరురాలు. తనకు నష్టం జరిగినా మనసుకి కష్టం కలిగినా అన్నంత పని చేస్తుంది. శ్రావ్య, నేను మాధవి గారిని చాలా క్యాజువల్గా అడిగాను. అలాంటిది ఏదైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోవచ్చు కదా అని అడిగాను.
మరి గోల్డ్ షాపింగ్ ఎప్పుడు ప్లాన్ చేద్దాం సిస్టర్? పెళ్లికి ఎక్కువ రోజులు కూడా టైం లేదు. ఎప్పుడైనా చెప్పక తప్పదు కదా. పెళ్లి పోస్ట్ పోన్ చేద్దామని ఇప్పుడే చెప్పేస్తే బెటర్ ఏమో. రిక్వెస్ట్ చేసి చూద్దాం, ఏమంటారో. ఏం ఆలోచిస్తున్నారు సిస్టర్? హాయ్ రాజీవ్. హలో రాజీవ్, ఎలా ఉన్నావు? చూస్తుంటే రాజు కొంచెం కూడా మనసు మార్చుకున్నట్టు కనిపించడం లేదు. మేం పలకరిస్తే కూడా బదులు చెప్పడం లేదు. ఇలా అయితే కష్టం కదా సిస్టర్. మాట్లాడబెట్టి సిస్టర్. పెళ్లి తర్వాత కూడా ఇలాగే ఉంటే శ్రావ్యతో పాటు అందరం సఫర్ అవ్వాల్సి వస్తుంది. దానికి అత్తయ్య ఏం సమాధానం చెప్తారు డాడీ? మీ అల్లుడిని నేనే దారిలోకి తెచ్చుకోవాలి. ఇక్కడే ఉంటే సమాధానం లేని ప్రశ్నలు అడుగుతాడేమో. మీకు కాఫీ తీసుకొస్తాను అన్నయ్య గారు. ఇప్పుడేమొద్దు సిస్టర్, పెళ్లి గురించి డిస్కస్ చేద్దాం. కూర్చోండి. కాఫీ తాగాక మాట్లాడుకోవచ్చు అన్నయ్య గారు.